విశాఖ జిల్లా గాజువాక దరి దువ్వాడ వీఏపీజెడ్లో సినర్జరీస్ కార్మికుల పోరాటం తీవ్ర రూపం దాలుస్తుంది. వీరి ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 46 రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు భార్యా బిడ్డలతో కంపెనీ గేటు ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లల ద్వారా నిరసన తెలిపారు. 600 మంది పొరుగు జిల్లాల నుంచి 10 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఈ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. గత 7 నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. కనీసం ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాలుగా బోనస్ సైతం ఇవ్వకపోవడం దారుణమనే చెప్పాలి. పేరు వి వెంకట్రావు అండి. సినర్జీస్ కంపెనీలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి. కానీ 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి. బస్సులు తీసేశారు. పోనీ బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి. 6 లోవ నుంచి వస్తున్నారు. అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు, ఏమీ లేవు. పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, ఏమీ లేవు. 6 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. ఏమైనా అంటే మేడం గారు ఏమో కాలు తీసేసుకోండి, చేయి తీసుకో. ఆవిడ కాలు చెయ్యి మాకెందుకండి? మా జీతాలు మాకు కావాలి కదా. మాకెందుకు జీతాలు ఇవ్వరు? పోనీ ఇవ్వము. ఒక 2 నెలలు 3 నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది, మీరు సర్టిఫికెట్లు తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనైనా చెప్పలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు. కానీ కనీసం ఒక్క నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు. హాఫ్ శాలరీస్ వేశారు. అది ఎప్పుడు 6 నెలల క్రితం అలా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్. అవి ఏం సరిపోతాయండి? కనీసం పిల్ల ఫీజు కూడా రావట్లేదండి. మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి, ఫీజులు కట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి. జీతాల కోసం గత 46 రోజులుగా జరుగుతున్న ఆందోళన కొత్త మలుపు తిరిగింది. కార్మికుల పిల్లలు అన్నం ప్లేట్లు పట్టుకుని కంపెనీ గేటు వద్దకు చేరారు. మా నాన్నకు జీతం రాక నాకు స్కూలు ఫీజులు కట్టలేదు, బడి నుండి బయటకు పంపేశారు. సీఎం గారు మా నాన్న జీతాలు ఇప్పించండి. వినూత్న రీతిలో గంజి అన్నం ప్లేట్లు చూపిస్తూ పిల్లల అభ్యర్థన చూపరులను కంటతడి పెట్టించింది. సినర్జీస్ యాజమాన్యం తీరికి నిరసనగా సోమవారం విశాఖ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. ఒకవైపు విశాఖలో సమ్మిట్ కి సన్నాహాలు జరుగుతున్న వేళ మరోవైపు కంపెనీలు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చర్చనీయాంశమయ్యింది. సినర్జీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. జీతాల కోసం ధర్నాలు అవి చేస్తున్నారు బయటన. డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు. చెల్లికి ఫీజు కట్టారు, నాకు ఫీజు కట్టలేదు. 6 నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు. నాకు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది. ఎగ్జామ్లు దగ్గరికి వచ్చాయి, రాయడానికి అవ్వట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి. ఈ సమ్మెకు ఏఐటియుసి నేత డాక్టర్ బూసి వెంకట్రావు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల సీఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకోవడం అన్యాయమన్నారు. 7 నెలలుగా వైజాగ్ దువ్వాడ వీఈపీజెడ్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం మొండితనమన్నారు. కూటమి పెద్దల అండ ఉందన్న నెపంతో కంపెనీ యాజమాన్యం కార్మిక శాఖ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డు మీదకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు చూసామండి, ఈ చిన్న బిడ్డలు ఈ చెట్టు కింద కూర్చుని గింజనం తింటా ఉన్నారు. వాటిని ప్రశ్నిస్తా ఉంటే మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు, 7 నెలల నుంచి జీతాలు లేవు, స్కూల్లో ఫీజులు కట్టక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇవాళ ఇంట్లో మా అమ్మ కూర ఉండలేని పరిస్థితి, కేవలం గెంజేసిన పరిస్థితి, గెంజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్తనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటీసీ తరఫున చేరదలుచుకున్నాం. గత 7 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తా ఉంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి, అయ్యా మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు. సంతకం పెట్టారు యాజమాన్యం వారు. సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా,
20 రోజులైనా సరే జీతాలు చెల్లించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా. కాబట్టి చేయించుకున్న పనికి తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వెంటనే